జిలా ఒక బ్రదర్ నాకు ఒక ప్రశ్న వేశాడు. 8 ప్రశ్నలు నేను వేస్తాను, దానికి సమాధానం చెప్తావా అని అన్నాడు. సరే బ్రదర్, నేను చెప్తాను అన్నాను. బీదవాడుగా ఉండడం నీకు ఇష్టమా, ధనవంతుడిగా ఉండడం నీకు ఇష్టమా అన్నాడు. నాకు బీదవాడుగా వద్దు, ధనవంతుడిగా వద్దు, తగినంత సమృద్ధి దేవుడు నాకు ఇస్తే చాలు అని నేను ఆశిస్తున్నానని చెప్పాను. రెండవది, ఆస్తులు అంతస్తులు నీకు కావాలా, సంపదలు కావాలన్నాడు. నాకు ఆస్తులు అంతస్తులు సంపదన నాకు వద్దు, కానీ ఆత్మల సంపదన నాకు కావాలని అనుకుంటున్నానని చెప్పాను. మూడవది, ఉన్నత స్థితి కావాలా, ఉన్నత స్థితిగతులు నీకు కావాలా అని అడిగితే, ఉన్నత బహుమానం పొందుకోవాలని ఆశిస్తున్నాను, ఉన్నత బహుమానం పొందుకోవాలని నేను ఎంతో వేచి ఉన్నానని చెప్పాను. పేరు ప్రాఖ్యాతలు కావాలా అని చెప్తే, పేరు ప్రాఖ్యాతలు పెద్దరికం నాకు వద్దు, కానీ మంచి పేరు నాకుంటే చాలు అని నేను అన్నాను. అసలు నీవు ఎలా ఉండాలనుకుంటున్నావు అని చెప్పాను. మారు మనసు కలిగి నా దేవుని ఎదుట ప్రవర్తించాలనుకుంటున్నానని చెప్పాను. నిన్ను ఎవరైనా గుర్తుపడతారా, అసలు నువ్వు ఎవరో తెలుసా, నేనెవరు గుర్తుపట్టారు కదా అని చెప్పాడు. నన్ను ఎవరు గుర్తుపట్టకపోయినా పర్వాలేదు, కానీ నా దేవుడు నన్ను గుర్తుపడితే చాలు. సీఎం నువ్వు గుర్తుపడతావు, కానీ సీఎం నేను గుర్తుపడితే ఎలా ఉంటుంది, అలాగే ఎవరు నన్ను పట్టించకపోయినా, ఎవరు నన్ను గుర్తుపెట్టకపోయినా పర్లేదు, నా దేవుడు నన్ను గుర్తిస్తే చాలు అని నేను జవాబిచ్చాను. అసలు నీ జీవితం ఏమిటిది, ఎలా గడపాలనుకుంటున్నావు అంటే, నా క్రీస్తుతో నేను గడపాలని అనుకుంటున్నాను అని చెప్పాను. అసలు నేను గురించి బయట ఏమనుకుంటున్నారో నీకు తెలుసా, ఎలా మాట్లాడుకుంటున్నారో తెలుసా అని అడిగితే, నన్ను గురించి బయట ఏం మాట్లాడుకుంటున్నారో, ఏం చెప్తున్నారో నాకు తెలియదు, కానీ నా గురించి మాట్లాడుకునుట కంటే నా దేవుని గురించి మాట్లాడుకునుట నేను మేలు, నాకు మేలు అని అనుకుంటున్నాను. ఎందుకంటే నా గురించి మాట్లాడుకునుట ఏమీ రాదు, దేవుని గురించి మాట్లాడుకుంటే కొంచెం ఆశీర్వాదమని వస్తుంది, ఒకరికి మేలు అయినా జరుగుతుంది. కాబట్టి నరమాత్రులు నా గురించి మాట్లాడుకుంటే ఏం ప్రయోజనం? దేవుడు సమస్తమును సృజించినవాడు, ఆయన సర్వానికి సృష్టికర్త అయిన ఆయన గురించి మాట్లాడుకుంటే ఏదైనా ఒక మంచి మేలైన జరుగుతుంది, కానీ నా గురించి మాట్లాడుకుంటే నీకేమొస్తుందండి అని నేను చెప్పాను. ఏమోరా, నీ గురించి మాట్లాడుకుంటే ఏదో వింతగా మాట్లాడతావు నువ్వు అని అన్నాడు. వింతగా నేను ఎందుకు మాట్లాడతాను, సమస్యలను విడిపించే నాదుని గురించి నేను మాట్లాడుతున్నాను కదా అని చెప్పాను. ప్రైజ్ ది లార్డ్.